రెడ్డి జిల్లా మిర్జాగూడ బస్సు ప్రమాదంలో గాయపడ్డవారు పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్లో చికిత్స పొందుతున్నారు. 14 మందికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. బస్సు ప్రమాదం ఏ విధంగా జరిగిందో ప్రమాద బాధితులతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారంతా కూడా పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. 14 మందికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రత్యక్షంగా ప్రమాదం జరిగినప్పుడు వీరంతా కూడా గాయాల పాలైన వారు. వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రమాదం గురించి మీరు కొంచెం ఇబ్బంది లేకుండా కొంచెం చెప్పగలుగుతారా? ప్రమాదం ఎట్లా జరిగింది? మీరు ప్రత్యక్షంగా ఆ టైంలో ఎట్లా ఫీల్? ప్రత్యేకంగా అంటే ఏం లేదన్నా, నేను లేచి ఇట్లా నించున్నాను సీట్లో నుంచి. మొన్న కూడా దాటిందేమో అనుకుంటా. అప్పుడు లేచి నించున్నాను, ఇట్లా బ్రేక్ కొట్టేసిండు. నా ముందర ఉన్న వాళ్ళు మొత్తం ముందుకు వెళ్ళిపోయారు అంతా. నేను రాడ్ పట్టుకోవడం అట్లా నిలబడ్డా. ఆ లారీ గుద్దేసరికి అది గ్లాస్ అని పగిలి ఇట్లా ముఖంకి కొట్టేసింది. ఇట్లా చేయి వదిలేసేసరికి ముందు పోయి రాడ్ గుద్దేసుకొని ఇటు సైడ్ పడ్డా, లెఫ్ట్ సైడ్ పడ్డా. పడేసి లేచే లోపే కంకర వచ్చి మూసేసిపోతుంది. తెలుస్తుంది కానీ రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. మొత్తం ప్యాక్ అయిపోయినాం, మొత్తం క్లోజ్ అయిపోయినాం ఇంతవరకు. ఇక లేవాలని పరిస్థితి అంత లేదు. ఒకరిపైన ఒకరం నా ముందు మేము 4 ఉంటాం. అయ్యా తర్వాత జేసీబీ అది తీసుకొని వచ్చి లెఫ్ట్ సైడ్ అంతా పగలగొట్టి బయటికి లాగేసారు. ఏమైనా గాయాలయ్యాయా? ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ తగిలింది. ఆ రాడు పోల్కి గుద్దిందే గాయాలు. పోల్కి గుద్దేసి ఇటు సైడ్ పడ్డా. ఉదయం ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది ప్రమాదము? ఎన్ని గంటలకు బయలుదేరారు? ఎగ్జాక్ట్ తెలీదు. 6:37 ఆ టైంలో అయ్యిండొచ్చు. క్షతగాతులకు సంబంధించి ట్రీట్మెంట్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. క్షతగాతుల కుటుంబ సభ్యులు మీ వాళ్ళు కదా, ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుండ్రు? ఏం జరిగింది? దారూర్ నుండి పొద్దున 5:30కి బస్ ఎక్కించినాం పాపని. మెహందీపట్నం పుల్లారెడ్డి కాలేజ్కి వెళ్తుందండి. ఎంఫామ్ చేస్తుంది, సెకండ్ ఇయర్. ఉదయం ఎన్ని గంటలకు బయలుదేరి? 5:30కి బయలుదేరి. ఘటన జరిగిన తర్వాత ఎక్కడెక్కడ గాయాలయ్యాయి అని చెప్పారు? ఆమెకి ఇక్కడ ఫ్రాక్చర్ అయింది సార్. చూసుకోవచ్చు, ఎంఫార్మసీ చదువుతున్న అమ్మాయి పుల్లారెడ్డి కాలేజీలో ఎంఫార్మసీ చదువుతుంది. ఉదయం కాలేజీకి అని బయలుదేరిన అమ్మాయికి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన పరిస్థితి అయితే ఉంది, ఫ్రాక్చర్ అయిన పరిస్థితి అయితే ఉంది, మాట్లాడలేని పరిస్థితి అయితే ఉంది. వీరంతా కూడా కన్నీరుగా విలపిస్తున్నారు. తల్లి కూడా ఉంది. అమ్మ, ఈ ఘటనకు సంబంధించి చూసుకోవచ్చు, భారీగా గాయాలు జరిగినట్టున్నాయి కదా. ఎన్ని గంటలకు తెలిసిందమ్మా? నాకు ఎన్ని గంటలకు? 6 గంటలకా 6:30కే తెలిసి. నేను మా సిస్టర్ అనమాట, కాళీ మందిర్లో ఉంటాను నేను. ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న వారంతా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మొత్తం బస్సులో అంతా కూడా కంకర పేరుకుపోవడంతో, కంకరంతా రావడంతో నడుము పై భాగం వరకు, ఛాతి వరకు కూడా కంకరంతా పేరుకుపోవడంతో బయటికి కదలలేని పరిస్థితిలో, ఎవరూ సహాయం చేసుకోలేని నిస్సహాయ స్థితిలో వారంతా కూడా కూరుకుపోయిన పరిస్థితి ఉంది. దీంతో 14 మంది క్షతగాతులకైతే వైద్య చికిత్స అందిస్తున్నారు. 19 మంది అయితే మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, చెవెల నుంచి.